నేడు టీడీపీ జనసేన బీజేపీ పార్లమెంటు స్థాయి సమన్వయ సమావేశాలు నిర్వహించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంటు స్థాయిలో ఉమ్మడి సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేయనుంది. ఎన్నికల్లో వ్యూహంపై కార్యాచరణ రూపొందించనున్నారు కూటమి నేతలు. కూటమి సభల నిర్వహణ, ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రచారంపై చర్చించనున్నారు. ఈ భేటీలో కూటమి, పార్లమెంట్ అభ్యర్థులు పాల్గొనున్నారు. నేడు టీడీపీ జనసేన బీజేపీ పార్లమెంటు స్థాయి సమన్వయ సమావేశాలు నిర్వహించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంటు స్థాయిలో ఉమ్మడి సమన్వయ సమావేశాలను ఏర్పాటు చేయనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. ఈ రోజైతే ఉదయం 11 గంటలకైతే ఎన్టీఆర్ భవన్ విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి కాలనీ నుంచి ఎన్డీఏ కూటమి సభ్యులు మరియు 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి తెలుగుదేశం, జనసేన మరియు బీజేపీ పార్టీ సమన్వయకర్తలు మరియు ముఖ్య నేతలందరితో కూడా సమావేశం అయితే నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకి ఎన్టీఆర్ భవన్ విజయవాడ పార్లమెంట్ కార్యాలయం నుంచి గురునానక్ కాలనీ నుంచి కూడా మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు చెందినటువంటి ఉమ్మడి ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరూ కూడా ఈ రోజున ఏదైతే రానున్నటువంటి ఎలక్షన్ లో ముందుగా ఏ విధమైనటువంటి మెలకువలతో ముందుకెళ్లాలి, అదేవిధంగా క్యాడర్ని ఏ విధంగా సమాయత్తం చేయాలి, ఎలక్షన్ కి సంబంధించి క్యాంపెయినింగ్ విషయంలో ఏమన్నా మార్పులు చేర్పులు చేసుకోవాలా, అదేవిధంగా 3 పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించి కానివ్వండి, అదేవిధంగా కింద ఉన్నటువంటి కేడర్ని ఏ విధంగా కలుపుకెళ్లాలి అనే విషయం మీద కానివ్వండి, రానున్నటువంటి ఎలక్షన్ రోజున ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా ఉండాలి, ఇలా అనేక అంశాలపైన గురునానక్ కాలనీలో ఏర్పాటైనటువంటి విజయవాడ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాత్రం ఈ రోజు సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఈ సమావేశానికి 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి 3 పార్టీలకు చెందినటువంటి సమన్వయకర్తలతో పాటు ఇన్ఛార్జీలతో పాటు పార్లమెంట్ అధ్యక్షులు కూడా పాల్గొనున్నారు. మొత్తం మీద ఈ యొక్క విజయవాడ పార్లమెంట్ కు సంబంధించినటువంటి అన్ని విషయాలను కూడా ఇక్కడ చర్చించి కూలంకషంగా ఒక డెసిషన్ అయితే రానున్నటువంటి పరిస్థితి అయితే ఉందంటూ కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఇదంతా కూడా అయిన తర్వాత 12:30 అయితే కనుక ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఆ ప్రెస్ మీట్ లో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నది ఏంటనేది కూడా పత్రికాముఖంగా కూడా వివరించనున్నారు. మొత్తం మీద జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థులు అయితే గెలిపే లక్ష్యంగా విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఎక్కడ తగ్గకుండా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దానికి సంబంధించి సమాలోచన కూడా చేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. యామిని. థ్యాంక్ యూ సాంబశివరావు.